వెల్కమ్ టు మాస్టర్ కేటీవీ. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి హర్ష సాయి అందరికీ తెలిసిన వ్యక్తే. అతని గురించి ఈ మధ్య కొన్ని ఛానల్స్లో తప్పుడుగా కాంట్రవర్సీగా మనం కామెంట్స్ వింటా ఉన్నాం. అదంతా ఒక డ్రామా అని, 100 రూపాయలు తీసుకుంటే ₹1 ఖర్చు పెడుతున్నాడని, పబ్లిసిటీ ఎక్కువగా చేసుకుంటున్నాడని, అలానే గేమింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేస్తున్నాడని అంటున్నారు. దీనికి సంబంధించి వివరంగా మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజయన్ గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. విజయన్ గారు, అసలు హర్ష సాయి అంటే నిజంగా అతను ఎవరు? మాట్లాడిన అతను సోషల్ మీడియాలో మాట్లాడడానికి ఎవడో అడ్రస్ ఎన్ఆర్ఐ. సో గతంలో కూడా ఏపీ పాలిటిక్స్ గురించి కొద్దిగా యాక్టివ్గా మాట్లాడాడు ఆయన. ఒకప్పుడు వైసీపీకి పాజిటివ్గా మాట్లాడాతో మధ్యలో ఆయన టీడీపీకి అనుకూలంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్కి అనుకూలంగా మాట్లాడతాడు. సో అతను చెప్పేటువంటి నిజంగా ఆలోచిస్తుంటే ఏంటి ఇంత పాపులర్ అయినటువంటి హర్ష సాయి గురించి ఇంత నెగిటివ్గా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. కొంత నిజం కూడా ఉందేమో అనిపిస్తుంది నాకైతే. ఎవడు పడితే వాడు రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఫేమస్ అవ్వడానికి ఆల్రెడీ ఫేమస్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఆ అవతల ఛానల్ వాళ్ళు ఎందుకు దీన్ని హైలైట్ చేస్తారు అంటే, అవతల ఛానల్ వాళ్ళు హర్ష సాయి ఒక ఇంటర్వ్యూ ఇవ్వా అని అడుగుతారు. ఇప్పుడు కుదరదండి, నేను వేరే పనిలో ఉన్నాను, నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి, నీ సంగతి చెప్పు, నిన్ను ఎట్లా డ్యామేజ్ చేయాలో చేస్తాను అనే ఇంటెన్షన్ ఆ ఛానల్కి ఉంటుంది. అండ్ వాడిని వాడుకుంటే ఫేమస్ అవ్వాలని రోడ్ల మీద తిరిగేటోడికి ఉంటుంది. ఈ రెండు కలగొలిపి బయటికి వచ్చిన వీడియో అది. ఓవరాల్గా రెండు కలగలిపి. ఇప్పుడు హర్ష సాయిని పక్కన పెడితే వాళ్ళు మాట్లాడిన ఆరోపణ ఏంటో చెప్దాం. ఫస్ట్ ఆరోపణ గురించి, తర్వాత హర్ష సాయి దగ్గరికి వద్దాం. ఈ ఆరోపణ ఏంటంటే, ఆయన బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు. ఈయనకి నోయిడాకి చెందినటువంటి ఒక పెద్ద ముఠా ఉంది ఈయన వెనకాల. నెక్స్ట్ 90 లక్షలు వాళ్ళు ఈయనకి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడానికి ఇస్తే, అందులో ఏం చేస్తారంటే ఆయన బ్యాంకుకే 60 లక్షలు దాని మీద జిఎస్టీ కట్టుతాడు, 30-40 లక్షలు ఈయన అకౌంట్లో వేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ నోవోటెల్లో ఒకసారి పలానా డేట్కి ఈయన ఆ సోఫాలో కూర్చొని ఎదురుగా ఒకడు ఉంటే ఇలా ఈయన డబ్బులు ఇస్తుంటే అలా ఆయన తీసుకున్నాడు. అది నేను కల్లారా చూశాను. కావాలంటే ఆ డేట్ టు టైము చెప్తా, హోటలే కదా, సీసీటీవీలో ఉంటుంది కదా, చూసుకోండి. ఇది ఈయన చేసిన ఎలిగేషన్స్. ఇప్పుడు నో హోటల్ది చిన్నగా ముగించవచ్చు. నువ్వు ఆల్రెడీ ఒక ఇన్ఫ్లుయెన్సర్వి అండ్ ఇప్పుడు సినిమాలు చేస్తున్నావు, ఒక హీరోవి, ఒక పబ్లిక్ ఫిగర్వి. నీ నుంచి నాకు పని ఉందంటే నేను నీకు డబ్బులు ఇచ్చి నేను ఏదో ఒకటి చేసుకోవాలిగా, అంతేగా? అవునా? పోని నేను పొలిటికల్ పార్టీయే పెట్టా, నువ్వు నాకు సపోర్ట్ చేయడానికి నేను నీకు ఇవ్వాలిగా. నెక్స్ట్ నేను ఒక కిన్లే బాటిల్ అమ్ముతున్నా, నా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి నీ దగ్గరకు వచ్చా, నీకు ఇవ్వచ్చుగా. ఇంకొకటి, పోనీ నువ్వు నాకు అప్పే ఉండి చావచ్చుగా. అవును, ఆ రోజు నో హోటల్లో నా అప్పు నాకు ఇవ్వచ్చుగా. ఆ సిట్యువేషన్ ఏంటో నీకు తెలియదు. అవతలోడు ఈయనకు డబ్బులు ఇవ్వడం మాత్రం చూసావు, నీకు ఆ సిట్యువేషనే తెలియదు. నెక్స్ట్ మా ఈవెంట్ ఉందని నువ్వు మా ఈవెంట్ ఖచ్చితంగా రావాలని డబ్బులు ఇవ్వచ్చు. నెక్స్ట్ నువ్వు పలానా మంచి పనులు చేస్తున్నావు కదయ్యా, నేను ఒక ఎన్ఆర్ఐని, ఈ హోటల్లో ఇప్పుడే దిగాను, సాయంత్రం 6 గంటలకి నా ఫ్లైటు, ఈలోపు నీకు నేను డొనేట్ చేద్దామని ఇవి పేదలకు పంచు అని కూడా ఇవ్వచ్చుగా. నువ్వు చూసి దాన్ని నువ్వు డబ్బులు తీసుకుంటే, వాడు ఇలా డబ్బులు తీసుకున్నాడు, ఇలా చాలా మందిగా డబ్బులు దొబ్బుతున్నాడు, ఇది ఇల్లీగల్ అని నువ్వు ఎలా అంటావు? ఆ ఆధారంగా, జస్ట్ ఆ సీసీటీవీ ఆధారంగా ఇది తప్పు. నెక్స్ట్ ఏమో నిజంగా అయినా తప్పు చేయడానికి తీసుకున్నా, కరెక్ట్ చేయడానికి తీసుకున్నా, నీ దగ్గర ఆధారాలు లేనప్పుడు ఎలిగేషన్ పాస్ చేయొద్దు. ఆధారం ఉంది కదా, వీడియో ఉంది కదా అంటే, వీడియో ఉంది కరెక్టే, సిచ్యువేషన్ ఏంటో నీ బొందా నీకేం తెలుసు? తెలియదు కదా. ఇప్పుడు మళ్ళీ హర్ష సాయి వెనకాల నోయిడా ముఠా ఉంది అన్నావు. ఇది నువ్వు పాస్ చేసిన రెండో ఎలిగేషన్. ఎవరు ఆ నోయిడా ముఠాలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ ఏమవుతున్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారని ఆధారాలు నీ దగ్గర లేకపోతే యూ షుడ్ బి పనిష్డ్ ఇమీడియట్లీ, బికాస్ నువ్వు హర్ష సాయిని డిఫేమేషన్ చేసావు లేనిపోని ఎలిగేషన్స్తో. ఇప్పుడు మూడోది, హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడము వల్ల బెట్టింగ్ల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, చాలామంది కొట్టుకు చేస్తున్నారు, ఏవేవో అవుతున్నాయి, అందుకని చెప్పేసి ఇది ఇల్లీగల్ అని చెప్పేసి ఈయన వాదిస్తున్నాడు. ఇప్పుడు అదే బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడదాం. ఇండియాలో బెట్టింగ్ యాప్స్ నిషేధం అండి, ఎందుకంటే అది జూదం కిందికి వస్తుంది. జూదానికి సంబంధించినవన్నీ ఇండియాలో నిషేధమే. పేకాట కానివ్వు, రమ్మీ సర్కిల్ కానివ్వు, ఈవెన్ క్యాజినోలు కానివ్వు, వాట్ ఎవర్, నిషేధం అంటే నిషేధం. కొన్ని యూనియన్ టెరిటరీస్లో జస్ట్ అట్లా గోవా లాంటి ప్రదేశాల్లో అది అవుతున్నాయి, కానీ వాళ్ళ పర్మిషన్లు వేరు. ఓవరాల్గా అయితే బయట ఎక్కడైనా కాలనీలలో, ఇప్పుడు అంతేందుకు మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా క్యాజినో పెడితే ఇప్పటిదాకా వివాదమే కదా. దెన్ అవి నిషేధం అంతే. ఇక్కడ నువ్వు పేకాట ఆడినా సరే తీసుకెళ్ళి లోపలేస్తారు.
పేకాట అండ్ ఇంకా ఏమైనా తంబోలా ఆడినా దీనికి సంబంధించి జూదానికి సంబంధించి ఏదైనా ఇక్కడ ఎందుకు నిషేధం అంటే మనం మహాభారత కాలం నుంచి కూడా జూదానికి సంబంధించి ఒక కథలుగా వింటున్నాము. ద్రౌపది స్టోరీ కూడా మనకు తెలుసు, అవునా? అట్లాంటివి మన దగ్గర నిషేధం అంతే. నెక్స్ట్ పక్కన పెడదాం. మిగతా కంట్రీస్లో అది నిషేధం కాదు. లాటరీ టికెట్లు కూడా మన దగ్గర నిషేధమే. భూటాన్లో అది అధికారికం. ఇప్పుడు లాటరీ కొనేవాడు ఇండియాలోనే లాటరీ పోతే ఆత్మహత్య చేసుకుంటున్నాడు, మరి భూటాన్లో ఎందుకు చేసుకోవట్లేదు? నెక్స్ట్ ఇప్పుడు న్యూయార్క్లో నిషేధం లేదండి, బెట్టింగ్ ఆడొచ్చు, యథేచ్ఛగా ఆడొచ్చు. అక్కడ వాడు ఎందుకు చావట్లేదు? ఇండియా వాడే ఎందుకు చేస్తున్నాడా? మిగతా దేశాల్లో చావట్లేదా? అంటే ఇక్కడ నిషేధం అంతే. ఎందుకు నిషేధం అంటే నీ దగ్గర ఒక ఆన్సర్ ఉంది. ఎందుకు మందు నిషేధం అంటే తాగి గొడవలు పెడుతున్నారు, సంసారాలు కూలిపోతున్నాయి, ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, తాగి గొడవలు పెట్టుకుంటున్నారు, గొడవలు పెట్టి పొడుచుకుంటున్నారు, నేరాలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. అంటే ఇట్లాంటి రీజన్స్ ప్రతిదానికి ఉంటాయి. తాగేవాడు ఎక్కడ తాగినా అలాగే ఉంటుంది. కొన్ని చోట్ల అక్కడ నిషేధం లేదు అంటే అక్కడ మందు తాగడం వల్ల అత్యాచారాలు జరగవు అని కాదు, నేరాలు జరగవని కాదు, నిషేధం లేదు అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ నీకు జూదం యాప్ నిషేధం ఉంది, దాన్ని ప్రమోట్ చేసినా కూడా తప్పే. మన బాలీవుడ్లో కూడా ఒక బెట్టింగ్ యాప్ వల్ల ఆల్మోస్ట్ సెలబ్రిటీలు అందరి మీద కేసులు వేశారు, ఇప్పటికీ నడుస్తూ ఉంది. కోట్ల వ్యవహారం అది, 5,000 కోట్లు ఏదో స్కామ్ అని చెప్పేసి బెట్టింగ్ యాప్ గురించి దాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ కూడా జాక్వెలిన్ ఫెర్నాండెస్, మహామౌల్, కరణ్ జోహర్ అందరికీ నోటీసులు పంపించారు. ఇక్కడ నిషేధం ఉంది. అండ్ అదే బెట్టింగ్ యాప్ గురించి లాస్ట్ టైం కూడా 2 టూరిస్టులు దేశాలు తిరిగి వీడియోలు పెట్టే టూరిస్టులు కూడా వాడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తాడని వీడి మీద వేసుకున్నారు. అదొకటి. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడు అనేది పక్కన పెడితే ఆయన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకుంటూ డబ్బులు తీసుకుంటున్నాడు. ఆ ప్రోడక్ట్ నిషేధమా కాదా? నువ్వు ఆ కంపెనీతో కొట్లాడు, గవర్నమెంట్కి పిల్లే, ఇంకేమన్నా చేసుకో. హర్షసాయి వల్ల ప్రాణాలు పోతున్నాయి, హర్షసాయి వల్లే అందరూ కుటుంబాలు నాశనం అవుతున్నాయి, హర్షసాయి వల్లే ఏదో అవుతుంది అనేది తప్పు. నెక్స్ట్ విమల్ పలుకులలో కేసరి. మీరు దిల్స్ నగర్ లో ఉంటారు కదా, ఇప్పుడు ఈ ఆఫీస్కి వచ్చేంత వరకు ఎన్ని చూసారండి? స్టార్స్ ప్రతి మెట్రో దాని మీద స్ట్రిప్ మీద ఉంటుంది. ఇప్పుడు అక్షయ్ కుమార్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, టాప్ స్టార్స్ అందరూ కూడా దాంట్లో. విమల్ పలుకులలో కేసరి. గుట్కా నిషేధం, తింటే ఏదో అయ్యిద్ది, అది పాన్ మసాలా అని చెప్తారు కానీ పాన్ మసాలాలో వీళ్ళు అది కలపంది ఇవ్వరు, అది కలపంది వీళ్ళు తినే వాళ్ళు కూడా తినరు, అది కామన్. డైరెక్ట్ పాన్ మసాలా ఎవడు తినట్లా. మేము పాన్ మసాలానే ప్రమోట్ చేస్తున్నాము, దాంట్లో ఇది కలపమని మేము చెప్పట్లేదు కదా అనేది వాళ్ళు స్కిప్ అవ్వడానికి అవకాశం. కానీ ప్రమోట్ చేస్తున్నారు. కింగ్ ఫిషర్ సోడా అంటాడు, వాట్ ఎవర్. అయ్యో ఇప్పుడు రానా నెంబర్ 1 విస్కీకి బ్రాండ్ అండి, మెక్డోవల్ నెంబర్ 1 విస్కీ. బాలయ్య మ్యాన్సన్ హౌస్ కి బ్రాండ్ అంబాసిడర్, మొన్న మనం చూసాం అన్స్టాపబుల్ కి. సో ఇప్పుడు బాలయ్య అంటే మ్యాన్సన్ హౌస్ వల్ల తాగుడు వాళ్ళందరూ, తాగుడు బానిసైన వాళ్ళందరికీ బాలయ్య ఆన్సర్బులా కాదుగా. ఇది జరిగేది. నీకేంటి బెట్టింగ్ యాప్ వల్ల ప్రాణాలు పోతున్నాయని ఎలిగేషన్, నువ్వు ఫాస్ట్ ఎలిగేషన్ గా నిజమే అనుకున్నప్పుడు కూడా దాని మీద ఫైట్ చేయాలి. నీకు హర్షసాయి ఎందుకు మధ్యలో? అంటే వీడి మీద ఉన్న కుళ్ళుని నువ్వు తీర్చుకుంటున్నావు కదా, మరి అదే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళందరి లిస్ట్ గురించి ఎందుకు కొట్లాడట్లా నువ్వు? హర్షసాయి ఎందుకు వచ్చాడు నీ దగ్గరికి? ఆ యాప్ గురించి ఎంతో మంది ఓపెన్ చేసి చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు, అవునా? రమ్మీ సర్కిల్ ని ప్రమోట్ చేస్తారు బోల్డ్ అంతమంది. బెట్టింగ్ యాప్స్, బెట్ ఇది, ఆ బెట్, ఈ బెట్ అన్ని ప్రమోట్ చేస్తారు. నిజంగా లీగాలిటీ లేకుండా దాన్ని చేస్తుంటే వాళ్ళని కూడా యాక్షన్ గవర్నమెంట్ తీసుకుంటుంది కదా. నెక్స్ట్ ఇందాక వీడే చెప్పాడు, ఈ వాగినోడు ఎవడో దాని మీద 90 లక్షలు వస్తే 60 లక్షలు జిఎస్టీ కడుతున్నాడు అండి. గవర్నమెంట్ జిఎస్టీ తీసుకొని పర్మిషన్ ఇచ్చాక నువ్వెవడరా మాట్లాడడానికి? అంతేగా. ఇక్కడ ఏంటంటే సింపుల్ గా హర్షసాయి మీద బురద జల్లడానికే అవతల ఛానలోడు ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తే ఆయన ఇవ్వాల, నాకే ఇయ్యవా అని చెప్పేసి పొగరు అక్కడ. వీడేమో వాడిని పట్టుకొని ఫేమస్ అవ్వాలని వీడు, ఇద్దరు కలిసి ఒక వీడియో చేసి ఇప్పుడు ఈయన హర్షసాయి ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించారు. నెక్స్ట్ ఇప్పుడు హర్షసాయి గురించి మాట్లాడుకుంటే సరే, మరి ఈయన గురించి మాట్లాడదాం. ఆయన పెద్ద ఇదా, అన్ని డబ్బులు ఎలా పంచుతున్నాడు? యూట్యూబ్ లో వీడియో చేస్తే మనకు రెవెన్యూ వస్తుంది. ఈయన తెలివి ఏంటంటే ఇప్పుడు మనకి ఒక వీడియో 5 లక్షలు పోయింది అనుకోండి, మనకి ఎంత కాదనుకున్నా ఒక $150-200 వచ్చాయి. పోనా ఆర్పిఎం వాల్యూ బాగా ఉంటే $500 వచ్చాయి. ఓ 50,000 డబ్బులు. 50,000 నేనేం చేస్తున్నాడు, పేదలకు పంచుకుంటూ 1000 ఒక 20 మందికి పంచిన వీడియోలు తీస్తున్నాడు. రోడ్డు మీద వెళ్తూ $1000 తీసుకుని, అమ్మా థ్యాంక్ యూ. ఆ వీడియో బాగా వైరల్ అయ్యి మళ్ళీ ఈ వీడియోకి డబ్బులు వస్తాయి.
మళ్ళీ దాంట్లో 30,000 మిగిల్చుకొని మిగతా 20,000 పంచుతున్నాడు. కొన్ని ఆయన అవసరాలు తీర్చుకోగా మిగిలినవన్నీ పంచుతున్నాడు. ఇది ఒక రొటేషన్. మళ్ళీ వీడియోలు వస్తాయి. ఇంకొంతమంది కూడా చేస్తారు, తమ్ముడు నేను ఇక్కడ ఉన్నా నీకేం కావాలో చెప్పు అంటే, అన్న నాకు ఫోన్ కావాలంటే నేను వెళ్ళి ఫోన్ కొనిస్తున్నాడు. అదొక వీడియో చేస్తారు, అది బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియో వల్ల సింపుల్ చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ మనకు తెలియని డొనేషన్ అండి. అంతే, డొనేషన్ అంటే ఇతను చెప్పే ఎలిగేషన్ ఏంటంటే అది జెన్యున్గా చేస్తున్నట్టుగా లేదు. ఇప్పుడు హర్ష సాయి మీ దగ్గరికి వస్తున్నాడు, మీకేం కావాలో మీకు కావాల్సిన అవసరం తీరుస్తున్నాడు, ఈ విధంగా డ్రామాటిక్ చేయడం అనేది ఒక కమర్షియలైజ్ చేస్తున్నాడు దాన్ని. ఈ డ్రామాటిక్ అనేది వాయిస్ చెప్తా, ఒక్కొక్కడికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. ఇప్పుడు విజ్ఞాన్ దాసరికి ఒక స్టైల్ ఉంది మాట్లాడే దాంట్లో, అతను కాదు అతని స్టైల్ అంతే. అంటే అందరూ ఒకలాగే చెబితే వీడియోలు పోవు. అవును, ఆ వీడియోలు పోవడానికి మ్యాజిక్ ఒక వాయిస్. ఎక్కడికో వెళ్ళి ఒక వెరైటీ ఫ్రూట్ తింపుకొని తింటాడు, దాన్ని పరిచయం చేస్తాడు, వింతగా మాట్లాడతాడు. ఎలా అంటే మనము లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అని వచ్చేవండి అప్పట్లో, సమ్మర్స్లో, చిన్నప్పుడు సమ్మర్స్లలో ఆ సినిమాలు రిలీజ్ అయ్యేవి. వాళ్ళు తెలుగు డబ్బింగ్లు అలా ఉండేవి. నేను ఇక్కడ ఏదో చూశాను, అరే ఇది భలే వింతగా ఉంది అన్నట్టు ఉంటుంది. నేను డబ్బింగ్లో చెప్పాగా, నాకు తెలుసుగా. సో ఆ అట్రాక్షన్ అనేది నా వాయిస్తో ఆ క్యారెక్టర్ని లేపాలి. ఇప్పుడు నేను ఇంతున్నప్పటి నుంచి డబ్బింగ్ ఆర్టిస్టు, బోల్డ్ అని 40+ వోకల్స్ ఇచ్చారు, కార్టూన్స్కి చెప్పేవాళ్ళు. కార్టూన్స్లో వాయిస్లు కూడా ఒక క్యారెక్టర్ లడ్డుగా ఉంటే, ఇప్పుడు క్యారెక్టర్ లడ్డుగా ఉన్నాడు అనుకోండి, ఇది చాలా బాగుంది అని మాట్లాడతాడు. సన్నగా ఉన్నాడు అనుకో, చాలా బాగుంది అంటాడు. మీరు చెప్పిన వాటిలో ఒకటే కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఒకటి చెప్పండి. అదే ఇలాంటి వాయిస్లే. ఇప్పుడు లడ్డుగా ఉన్నోడికి అలా లడ్డుగా మాట్లాడితే సూట్ అవుతుంది, సన్నగా ఉన్నవాడికి అలా సన్నగా మాట్లాడితే సూట్ అవుతుంది. అవునా? సేమ్ హర్ష సాయి కూడా ఏం చేశాడంటే ఆ క్యారెక్టర్కి ఒక వాయిస్ అనేది క్రియేట్ చేసుకొని జనాల్లోకి వెళ్ళాడు. అదొక క్రియేటివిటీ. సక్సెస్ అయ్యాడు, ఈ సక్సెస్ అయ్యాడు, సక్సీడెడ్. అవును, అదొక ఇది. ఇప్పుడు ఇంకా మళ్ళీ డబ్బింగ్లో కూడా ఆయనకు అది అలవాటు పడింది. హర్ష సాయి ఇంతలో ఏమైనా డబ్బింగ్ చేసావు నాకు తెలియదు, కానీ యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా నేను కూడా నాకు ఇష్టం ఆ వాయిస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది చాలా పెద్దది, ఇది చాలా చిన్నది అంటాం. అదే డబ్బింగ్కి వెళ్తే ఇది చాలా పెద్దది, ఇది చిన్నది అంటే చిన్నది చిన్నగా పలకాలి, పెద్దదాన్ని పెద్దగా పలకాలి. ఈ పలుకులలో తేడా ఉంది. వాయిస్ ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్రెషన్ ఫేస్లోనే కాదు వాయిస్లోనూ ఉంటుంది. అది అట్లా కొన్ని వాయిసెస్తో జనాల్ని అట్రాక్ట్ చేస్తారు. అట్లా హర్ష సాయి జనాల్ని అట్రాక్ట్ చేశాడు. ఒక డిఫరెంట్ వాయిస్ అసెంట్ని సృష్టించుకొని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్. ఒకటి విజ్ఞాన్ గారు, నాకు కూడా అనుమానం వచ్చింది, చాలా మంది కూడా నా దగ్గర ఇదే అనుమానం అడిగారు. ఏంటంటే నిజానికి అంత డబ్బులు ఇస్తున్నాడా? 20,000, 50,000, ఫ్రీ పెట్రోల్, ఫ్రిడ్జ్, ఫ్రీ పెట్రోల్, ఫలక్నుమాల ఫ్రీ డిన్నర్, ఇవన్నీ యాక్చువల్గా ఆయనకు వచ్చే ఇన్కమ్తో పాసిబులా? ఇన్కమ్ చాలా వస్తుందా? ఇప్పుడు అక్కడికి కూడా వస్తే బర్రెలకనే ఎగ్జాంపుల్గా చెప్తా, అర్థం అవ్వాలి కాబట్టి. బర్రెలక్క అని ఒక ఆమె దగ్గర పావలా లేదు. ఆ నామినేషన్ వేయడానికి కూడా 4గురిని అడిగి వేసింది. ఎప్పుడైతే నామినేషన్ వేసిందో విరాళాలు వచ్చాయి ఎన్ఆర్ఐల దగ్గర నుంచి. ఉండమ్మా, నెక్స్ట్ ఆమె రోజుకు 300-400 మందికి భోజనాలు పెట్టి పంపింది కొల్లాపూర్లో. హర్ష సాయి కూడా 4 వీడియోలు వైరల్ అయ్యేసరికి ఇతను ఎవరో మంచి చేస్తున్నాడు, చాలా మంది ఎన్ఆర్ఐలకి డొనేట్ చేయాలన్న ఆశలు ఉంటాయి, 10 మందికి మంచి చేయాలి అని. ఎవరికన్నా ఇస్తే వాడు దొబ్బుతాడేమో, నిజంగా పంచుతాడో లేదో తెలియదు. డైరెక్ట్ వీడియోలో చూపిస్తున్నాడు ఎవరికి పంచుతున్నాడు, ఎంత పంచుతున్నాడని. రైట్? సో ఈయన కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది విరాళాలు ఇస్తారు, కొంత ఆయనకు వచ్చిన డబ్బు అంతా కలిపి ఇంకా ఎత్తున పెద్ద ఎత్తున చేస్తున్నాడు. అలా చేశాడు కాబట్టి తర్వాత నెక్స్ట్ ఆయనకి ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే, హీరో అవ్వాలని ఒక చిన్న ఇంట్రెస్ట్, అలా బాడీ పెంచి అందంగా తయారయ్యి మంచి అరంగేట్రం కోసం చూస్తుంటే, బిగ్ బాస్లో లాస్ట్ టైము కంటెస్టెంట్కి వచ్చిన మిత్రా శర్మ, ఆ పిల్లకి ఏంటంటే అంటే కొంచెం మంచి డబ్బున్న అమ్మాయి, చాలా గ్రాండ్గా బాగా బతికేది, మంచి ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది. ఆ పిల్లకి ఈయన దొరికాడు, ఓ మంచి సినిమా తీస్తున్నారు హీరోగా, దాని ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. గ్రాండ్గా కొంచెం బడ్జెట్ పెట్టి తీస్తున్నారు, అది కూడా ఎప్పుడో వస్తుంది, ఇంకా షూట్లో ఉంది. సో ఇప్పుడు హర్ష సాయిది ఆయన స్థాయి కొంచెం పెరిగేసరికి సెలబ్రిటీ అయ్యాడు. 5 ఏళ్ల క్రితం నాకు ఇంటర్వ్యూ ఇచ్చావు కదా ఫ్రీగా, ఇప్పుడు రావా అంటే లేదండి బిజీ షెడ్యూల్ రాలేను, అయినా సరే ఇప్పుడు ఇంటర్వ్యూకి కొంచెం ఛార్జ్ చేస్తున్నాను. ఆ ఛార్జ్ కూడా నేను ఎందుకు చేస్తున్నానంటే మీ దగ్గర తీసుకోవడానికి కాదు, నేను ఎవరికో పంచాలండి. లేదండి మీరు ఫ్రీగా రండి, మీకు అంత ఇచ్చుకోలేము, మిమ్మల్ని మేమేనండి డెవలప్ చేసింది, 5 ఏళ్ల క్రితం నువ్వు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల మీరు డెవలప్ అయ్యావు. అట్లా వాళ్ళు
లేదంటే ఈ నా కొడుక్కి చాలా పొగరెక్కింది, నేను పిలిస్తే ఇంటర్వ్యూ ఇవ్వని అన్నాడు, వీడిని ఎట్లా ఎదిగాడో అట్లా దించుదామని ఆ ఛానల్ ప్రయత్నిస్తుంది. ఓకే, దానికి తగ్గట్టు ఎదురుగా ఎవడో ఊడికి దేశానికి ఎందుకు పనికి అడ్రస్ లేనివాడు ఒకడు కూర్చున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఆ అబ్బాయి ఇమేజ్ ని డ్యామేజ్ చేశారు. ఓకే, ఇది జరిగింది. వాస్తవానికి అంత నెగిటివ్ ఏం లేదండి, అదే ఇప్పుడు ఆయన ఒక నిమిషం మంచో చెడో 10 మందికి పంచుతున్నాడు అండి. నీకు పుష్ప సినిమా నచ్చింది, హర్ష సాయి నచ్చలా? అయినా స్మగ్లింగ్ చేసుకుంటా ఏం చేశాడు? మొన్న చూపించిన చిన్న వీడియోలో ఆ ఊర్లో ఫీజులు కట్టాడు, నలుగురికి మంచి చేశాడు, ఏదో చేశాడు, మంచే చేశాడు. పుష్ప అనేది క్యారెక్టర్ ఒక స్మగ్లర్ క్యారెక్టర్. ఇక్కడ హర్ష సాయి స్మగ్లర్ దగులుబాజీ ఏది కాదు. రైట్ వేలో ఎలా డబ్బులు తీసుకుంటారు, రైట్ వేలో పంచుతున్నాడు. అండ్ అది ఆయన అది ఛానల్ కూడా 4-5 లాంగ్వేజెస్లో కూడా ఉన్నాయి. అన్నిటి దగ్గర నుంచి రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు చారిటీ చేసినట్టు తెలుగులో చెప్పినట్టే కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ అన్నిట్లోనూ పెడుతుంటే అన్నిట్లోనూ డబ్బులు వస్తున్నాయి. దాన్ని మళ్ళీ రొటేట్ చేసుకుంటున్నాడు. చేసుకొని ఆయన నెక్స్ట్ ఆయనకు వచ్చే డబ్బులు అనుభవించుకోవడం కూడా తప్ప, ఆయన డబ్బేగా. రిచ్గా ఉంటున్నాడు తప్ప, విదేశాలు తిరుగుతున్నాడు, 5 స్టార్ హోటల్లో రిచ్ ఫుడ్ తింటున్నాడు తప్ప, కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాడు. ఆయన బతకడం కూడా తప్పేనా? నిజంగా అంత ఎఫెక్టివ్గా సినిమాటిక్గా ఉంటుంది విజ్ఞాన్ గారు. యాక్చువల్గా నిజంగా అది పాసిబులా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి రోడ్డు మీద ఉన్నటువంటి అడుక్కునే వాడికి ఏమైనా హెల్ప్ చేశాను అనుకోండి, అది అంత మంచిగా విత్ లైటింగ్ తోటి క్యాప్చర్ అయ్యే అవకాశం ఉంటుందా? అదే మల్టిపుల్ కెమెరాస్తో చేస్తారా లేకపోతే ఏంటన్నట్టు? దీనికి ఇంకో ఎగ్జాంపుల్ స్క్రీన్ ప్లే ఉంటుందా ముందే అని నా డౌట్ వస్తుంది. మన నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ పులిని మూతి కూడా చూపిస్తాడు. పులి వీడిని చూడదు, మళ్ళీ వీడిని చూస్తే పులి రావాలిగా. అది అటుపోతుంది, ఇటుపోతుంది, ఇటుటో పోతుంది. మంచి క్యాప్చర్ చేస్తారుగా. క్రికెట్ స్టేడియంలో లైవే జరుగుతూ ఉంటుంది, ఎన్ని యాంగిల్స్ లో చూపిస్తారు మనకి. వాళ్ళకున్న ఎక్విప్మెంట్ ఈయనేం వాడుతున్నాడు. నిన్న ఒకటి చూశాను, ఇవాళ చూశాను. ఒక రైతు పొలంలో బోర్ వేయించింది. ఒక పక్కన బోర్ వేస్తుంటాడు, అదే సినిమాటిక్ షార్ట్స్ అనమాట. మధ్యలో బోర్ వేస్తుంటే ఈయన ఇలా వస్తాడు, చేతిలో డబ్బులు పెడతారు, దండం పెడతారు, మధ్యలో అది అవుతూ ఉంటుంది. అది యాక్చువల్గా మనం సినిమాల్లో ఏంటంటే పక్కగా మనం ఒక అనుకుంటాం, ఫ్రేమ్ అనుకుని ఈ ఫ్రేమ్లో ఇది రావాలి అనుకుంటాం. అంత పక్కగా ఉందంటే స్క్రీన్ ప్లే అది కూడా. ఇవి కూడా ఉంటాయి. నేను చెప్తా, ఇప్పుడు నేను నిజంగా హెల్ప్ చేయడానికే వచ్చా. హాస్పిటల్లో కిడ్నీ పేషెంట్కి 2 లక్షలు ఇవ్వడానికే వచ్చా. అక్కడ కెమెరా పెడితే నేను ఇక్కడికి వచ్చేది నీకు ఇచ్చేది తెలియదు. నేను ఎలాగో ఇవ్వాలనుకున్నా. ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే టీవీ రియాలిటీ షోస్లో కూడా అన్స్టాపబుల్ ఎపిసోడ్ లేదా అంతకు ముందు కూడా మంచు లక్ష్మి ఒకటి చేసింది, ఎవరికో సాయం చేసేది అండి. రోడ్డు మీద వీళ్ళు టీవీలు పానీపూరీలు గిన్నెపూరీలు అమ్మి వచ్చే డబ్బులను పేదవాళ్ళకి పంచుతా ఉండేది. ఆ షార్ట్స్ సినిమాటిక్ గానే ఉంటాయి కదా. ఇది ఈయన కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఇవ్వలేదనేది అయితే అబద్ధం కదా. ఎవడొచ్చి ఆరోపణ చేయలేదు కదా, అది అబద్ధం అండి, మాకు ఇవ్వలేదు, పంచామని అబద్ధం చెప్తున్నాడు అని. ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. ఎవడు ఆరోపణ చేయనంత వరకు నువ్వు మాట్లాడకూడదు ఆ వ్యక్తి గురించి. అది కానీ రైట్ వేలోనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక చదువుకునే అమ్మాయికి డబ్బులు, మెడిసిన్ అమ్మాయికి ఒక 2 లక్షలు ఇచ్చాడు అనుకోండి, అది ఒక్క దగ్గర ఇచ్చినా కూడా చాలా మంది ఇన్స్పైర్ చేస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, నేను వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ పిల్లకి ఇచ్చొచ్చానంటే అది ఫీల్ రాదు. అవి చూపించాలి, ఆ సినిమాటిక్ వే ఉంటేనే అది ఉంటుంది. మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈవెన్ మాస్టర్ షెఫ్, బిగ్ బాస్ షోలకు వచ్చే వాళ్ళు కూడా ఒక పేదింటి రైతుని బిగ్ బాస్ లోకి వచ్చాం. ఇతను చాలా నేను చాలా పేదింటి వాడిని, కట్టెలు కొట్టుకుంటూ బతికేవాడిని. సినిమాటిక్ గా కట్టకి ఇట్లా క్లోజ్, తర్వాత ఆయన కొట్టేవి వాళ్ళు చెప్తారు, తను చేస్తారు. నిజంగానే కట్టెలు కొట్టేవాడే, కానీ ఆ షూట్ కోసం మనకు అది కావాలి, ఎందుకంటే అది జనాల్లోకి రీచ్ అవ్వడం. ఈయన చేసేది కూడా అదే. ఓకే, రైట్. ఇది అండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హర్ష సాయి సంబంధించినటువంటి ఏదైతే బయట సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయో వాటి గురించినటువంటి చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.